ప్రక్రియలన్నీ ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నించోబెట్టే విధంగా కార్యాచరణ ఉంటది. దానికి మీ మద్దతు పలకాలని రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు, ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు, కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఎజెండా వేరు. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు, రాక్షస ఆనందము, పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం. ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమందిని జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. నేను చెప్పేదల్లా ఒకటే, అబద్ధం నిజం నిలకడ మీద తెలుస్తుంది. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో, ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో, ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. ఆయన ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు, అంతకంటే చేసేదేం లేదు. కేసీఆర్ గారితో ఇరిగేషన్ గురించి మాట్లాడడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులాగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారికి సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలో ఆయనకున్నంత క్షుణ్ణమైన అవగాహన, నదులు, వాగులు, వంకలు, చెరువులు ఏం చేయొచ్చు అనేది, ఏం చేసి చూపెట్టిందో కూడా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రజల ముందే ఉంది. బ్రహ్మాండంగా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసి వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను, హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 4 ఏళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా? దేనికి ఇస్తారు కేసీఆర్ కు నోటీసులు? అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి. ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము. ఇప్పటికే హరీష్ రావు గారి ప్రెజెంటేషన్ తోనే కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి. వాడు కొత్తగా చెప్పడానికి గానీ మరి అడగడానికి గానీ వాస్తవంగా ఏం లేదు. కానీ సాంకేతికంగా పిలవాలి కాబట్టి పిలుచుడని నేను అనుకుంటాను. కేటీఆర్ లాంటి బూతుగాడు రాజకీయ నాయకుడు అవడం అనేది చాలా ఇబ్బందికరం తెలంగాణ ప్రజలకు. ఇలాంటి దిగజారుడు భాషను వాడుతూ మళ్ళీ శుద్ధపూసలాగా మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు. ఏ స్థాయి దిగజారు అనేది ఫ్రస్ట్రేషన్ దేనికోసం? దోచుకోవడం మీ వంతే, దబాయింపు మీ వంతేనా? తెలంగాణ ప్రజలు దోచుకున్న దొంగలు మీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా? అసలు తెలంగాణ సమాజాన్ని నమ్మి మీ చేతిలో పెడితే ఇలా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చింది ఏంది? ఎలా మాట్లాడుతున్నాడు కేటీఆర్? అన్ని రకాల దొంగతనాలు చేసిన దొంగలు మీరు ఉండాల్సింది ఎక్కడో, అందుకని ఫ్రస్ట్రేషన్. కమిషన్ కంటే ముందు మీరు మాట్లాడుతున్న తీరు, మీ అసహనాన్ని చూస్తే ఇలా ఏమర్థమవుతుందో ఇప్పటికైనా తెలిసిపోతుందో తెలంగాణ సమాజానికి. దోచుకున్న దొంగలకే ఇంత కోపాలుంటే మరి అలా తెలంగాణ ప్రభుత్వంలో ఉండి తెలంగాణ ప్రజలకు మేము హామీ ఇచ్చి దోచుకున్న దొంగలను పట్టుకొస్తామని చెప్పి ఇలా మేము హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినాక మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతారు? కాబట్టి మీ అందరూ కుటుంబం మొత్తం దొంగలుగా మారి ఇలా కాంగ్రెస్ పార్టీనో ముఖ్యమంత్రి గారినో తిడితే మీకు వచ్చేది గొప్పగా ఏం లేదు. ఆ స్థాయి దిగజారుడుతనం కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం సిగ్గు లజ్జతో బతకడం నేర్చుకోండి. దోచుకోవడం మరిచి కనీసం ప్రజల కోసం పోరాడడం తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేరుతున్న మిస్టర్ కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ లేకుంటే మీకు, మీ కుటుంబానికి పుట్టగతులు. ఎంత దుర్మార్గులు అంటే ఈ ఈటల రాజేంద్ర గారు పిలుస్తాండ్రు. ఏం పిలుస్తావు? ఏం పిలిచినా ఏముంటుంది? మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్గా, మేము ఎథిక్స్ కోసం బతికిన వాళ్ళం, ప్రజల కోసం బతికిన వాళ్ళం. కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడలేదు తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు. ఇవాళ పిచ్చి కూతలు, కారు కూతలు, ఇలా కుక్కలు లెక్క ఎక్కబడ్డే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు. ఎవడు తప్పు చేసిండో, ఎవడు ఒప్పు చేసిండో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్ట కాల్చి మీద చేసినంత మాత్రం మీకు అయ్యే ప్రసక్తి లేదు. కానీ ఒక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్న, 3 బరాజులు మేడిగడ్డ దాని విలువ 4,600 కోట్లు, సుందిల్లా అదేవిధంగా అన్నారం ఒకదానికేమో 2,700 కోట్లు, ఒకదానికేమో 2,011 కోట్లు. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా,
భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది, నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుతుంది పార్టీ. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేద్దని చెప్పి కోరుతుంది. చట్టాన్ని లోబడి ఉండాలని చెప్పి కోరుతుంది. నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఒక ప్రజలకు బాధ్యతతో పనిచేయమని చెప్పి కోరుతుంది. ఇవాళ మేము కోరుతా ఉన్నాం. అంతకుముందు అనేక కమిషన్లు వేసిండ్రు, ఎందుకు రిపోర్ట్లు బయట పెడతలేరు, ఎందుకు చర్యలు చేపడతలేరు? నేను ఇక్కడ కూడా కోరుతున్నా, ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. త్వరగా ఈ రిపోర్ట్ను బయట పెట్టండి. త్వరగా నిజంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్టగాల్చి మీదేసి వాటిగా రాజకీయ పంపం కట్టుకుంటా అంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాళేశ్వరంను కొంతమంది ఇవాళ పిచ్చి పిచ్చిగా కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు. మొన్ననే నేను ప్రజెంటేషన్లో కూడా సవివరంగా చెప్పాను. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాల్లో అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం మొన్న అనుకున్నట్టుగా 3 బ్యారేజీల్లో, అదేవిధంగా కాళేశ్వరంలో 16 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టనెళ్లు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి గారు మొన్న పోయి గంధమల్లకు శంకుస్థాపన చేశారు. మరి గంధమల్లకు నీళ్లు ఎక్కడి నుంచి పోతాయి? మల్లన్న సాగర్ నుంచి పోతాయి. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో అంతర్భాగం. ఇంకొక వైపు హైదరాబాద్కు మూసీ సుందరీకరణకు నీళ్లు తెస్తా అంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తా అంటున్నారు? మూసీకి హైదరాబాద్కు 30 టీఎంసీల నీళ్లు తెస్తామంటున్నారు. మల్లన్న సాగర్ నుంచి తెస్తామంటున్నారు. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో అంతర్భాగం. అంటే ఇంత స్పష్టంగా ఒకవైపు ప్రభుత్వమే కాళేశ్వరం మీద ఆధారపడి హైదరాబాద్కు 30 టీఎంసీల నీళ్లు తేవడానికి టెండర్లు పిలుస్తుంది. ఇంకొక వైపు మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇంకొక వైపు కాళేశ్వరం కూలింది, కుప్పగూలింది, కాళేశ్వరం లేదు అంటారు. అంటే ఇవాళ ప్రభుత్వం డొల్లతనం పూర్తిగా బయటపడ్డది. ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు లైఫ్ లైన్. ఆ కాళేశ్వరం రూపశిల్పిగా తనకు తనే చెప్పుకున్న మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుడిని కూడా అని అనుకునే ఆ మహానుభావుడిని కూడా ఈరోజు కమిషన్ ముందు వెళ్ళటం జరిగింది. వారికి వారే సర్టిఫికేషన్ ఇచ్చుకుంటారు. తెలంగాణ గాంధీగనో తెలంగాణ జాతి పితగనో వారికి వారే ఒక సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఈరోజు సరే వారు కమిషన్ కాబట్టి దాంట్లోకి నేను ఇన్డెప్త్గా పోను. తప్పకుండా అది తెలంగాణ జాతిపిత కాని జాతిపితగా చెప్పుకునే వ్యక్తి కానీ, ఇంకా మిగతా దానికి సంబంధించిన వ్యక్తులు కానీ, ఆ వ్యవస్థ కానీ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ కమిషన్ ఇచ్చే రిపోర్టు తర్వాత ఈ పేదోడి ప్రభుత్వం పేదోడు సొమ్మును కొల్లగొట్టే ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వ్యక్తుల పట్ల దాంట్లో ఉండే అంశాల పరంగా అది ఎంత పెద్దవాళ్ళనైనా ఈ ప్రభుత్వం చట్టరీత్యా కక్షపూరితంగా కాకుండా చట్టరీత్యా చట్టము తను పని చేసుకుంటూ పోతుందనే విధంగా, చట్టము ఎవరికి చుట్టం కాదనే విధంగా వాళ్ళ మీద కూడా ఆ చర్యలు తీసుకోవటం జరుగుద్దని మీ ద్వారా తెలియజేస్తాను.